బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 30 సంవత్సరములు వెయిట్ చేశారు. 30 years వెయిట్ చేసిన తర్వాత ఆయన పరిచర్య మొదలుపెట్టారు. ఎందుకని అలాగా? ఈ 30 yearsలో ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న విషయము మనకు అవసరం లేదనుకున్నారు ప్రభువారు. అందుకే రాయబడలేదు. ఏదో 1-2 విషయాలు రాశారు. 12 సంవత్సరాలప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, పుట్టినప్పుడు ఏం జరిగింది, ఆ విషయాలు చెప్పారు అంతే. అంతేగాని ఈ 30 yearsలో ఏం జరిగిందో మనందరికీ అవసరం లేదంట. ఆయన పరిచర్య స్టార్ట్ చేసిన దగ్గర నుంచే మ్యాటర్ అవసరం, అవునా కదా? సో అలానే ఈ మార్కు సువార్త చూడండి, మొదట్లో ఏం రాయబడి ఉంటుంది అక్కడ? ఏది అవసరమో అది మనకి చెప్పడానికి బైబుల్ రాయబడి ఉంది. మనం ఏమేమి పాటించాలో, మనం ఏమేమి పాటించకూడదో అది బైబిల్ చెప్తుంది. మనకి ఏమేమి అవసరమో అవన్నీ రాయబడి ఉన్నాయి. విధి విధానాలు రాయబడి ఉంటాయి మన అందరికీ. మొదట్లో ఏంటంటే చూడండి, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం. చూసారా? ఈ మార్కు యేసు ప్రభువారు జననం దగ్గర నుంచి మొదలట్లా అవసరం లేదు యాక్చువల్గా. ఏంటి, ఒకవేళ జననం గురించి కూడా చెప్పాల్సి వస్తే మత్తయి ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, లేఖనాల ప్రకారం ఈయన పుట్టాడు, ఆ లేఖనాల్లో ఏం రాయబడి ఉందో ఆ లేఖనాల ప్రకారం పుట్టాడు ఈయన అని చెప్పడానికి రాయబడింది. లేఖనాల్లో యేసు ప్రభువారు ఎక్కడ పుడతారని చెప్పారు? బెత్లెహేము, దావీదు ఊర్లో, అది రాశారు. ఆయన పుట్టినప్పుడు ఏమేమి జరుగుతాయి అని చెప్పబడినవో అవన్నీ నెరవేర్చినవని మనకు తెలియపరచడానికి మత్తయిలో అట్లా రాశారు. ఈవెన్ లూకా కూడా అవే రాశాడు. ఓన్లీ టు షో అస్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతిదీ దైవ వాక్యము ఏం తెలియపరుస్తుందో దాని ప్రకారమే జరుగుతుందని చెప్పడానికి మనకి ఈ బైబిల్లో ఉన్న భక్తులు రాశారు, తాపత్రయపడ్డారు, ఇష్టపడ్డారు తెలియపరచడానికి. బైబిల్లో రాయబడిన విషయాల్ని మనం చదివి మనం కూడా ఏం చేయాలి? ఓహో, బైబిల్ వాక్యానికి ఇంత ప్రాధాన్యత ఉందా, బైబిల్ వాక్యానికి ఇంత ప్రాధాన్యత ఉందా, అందుకేనా యేసు ప్రభువారు ఇలా పుడతారని ముందుగానే చెప్పబడింది, అలానే పుట్టాడు. ఇలాగే చనిపోతాడని రాయబడింది, అందుకే అలాగే చనిపోయాడు. దేవుని వాక్యానికి ఇంత ప్రాధాన్యత ఉందా అనేది మనం అర్థం చేసుకోవాలని భక్తులు ఆశపడ్డారు. మై డియర్ ఫ్రెండ్స్, we have to understand the importance of the scriptures, God's word. దేవుని వాక్యము యొక్క ప్రాధాన్యత తెలుసుకోవాలి. అడుగుతుందా? దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత తెలియకపోతే మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చెప్పిన శుభవార్త యొక్క మీనింగ్ కూడా అర్థం కాదు, అసలు జీవితమే అర్థం కాదు. ఒక గుడ్డెద్దు చేలో పడ్డట్టే. ఇంకా ఏమండి, అందరూ పిచ్చివాళ్ళలాగా పిచ్చి మాటలు వింటూ పిచ్చి జీవితాలు జీవిస్తూ ఉంటారు. అందుకే యేసు ప్రభువారు 30 సంవత్సరములు ఆగాడు, తరోగా అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఆయన 30 సంవత్సరాల వరకు వెయిట్ చేసి 30 సంవత్సరాలకు ప్రకటించే హక్కు వస్తుంది, రబ్బీ అవుతారు 30 సంవత్సరాలకి. ఆ వయసు కోసం ఆయన వెయిట్ చేసి అప్పుడు రబ్బీ అయ్యి అప్పటి నుంచి మొదలుపెట్టాడండి తన పరిచర్య. మొదలుపెట్టే ముందు ఏం చేశాడు? యోహాను దగ్గరికి వెళ్ళాడు, బాప్తిసం తీసుకున్నాడు. అప్పటి నుంచి పరిశుద్ధాత్మ శక్తితో నిండి యేసు ప్రభువారు ఆయన శుభవార్త చెప్పడం మొదలుపెట్టారు. ఇశ్రాయేల్ కంట్రీలో ఆయన చెప్పాడు, తన శిష్యులని భూ దిగంతముల వరకు పంపాడు. ఇది స్టోరీ మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు పుట్టుక గురించి
ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా నడుస్తుంది కాబట్టి మీకు కొన్ని విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. యేసు ప్రభువారి జననానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నది? ఓకే, యేసు ప్రభువారు పుట్టిన రోజుకి కానీ పుట్టిన విధానానికి కానీ బైబిల్ ప్రకారం ఎంత ప్రాముఖ్యత ఉన్నది? అసలు బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభువారు లేఖనాల ప్రకారం పుట్టారు అంతవరకు మాత్రం తెలియపరుస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని వాక్యం ప్రాముఖ్యమైనది అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు భక్తుడు. యేసు ప్రభువారు ఎక్కడ పుడతా అన్నాడు, అక్కడే పుట్టాడు. యేసు ప్రభువారు ఎలా పుడతా అన్నారు, అలా పుట్టాడు. చూసారా? అంతేగాని యేసు ప్రభువారు పుట్టిన తరువాత జరిగిన కార్యక్రమాలన్నీ సంవత్సరం చెయ్యండి అని ఎక్కడా చెప్పబడలేదు. యేసు ప్రభువారు పుట్టినరోజుని మీరందరూ చెయ్యండి అని ఎక్కడా చెప్పబడలేదు. ఈరోజు ఫిలాసఫర్స్ అని, మేధావులని చాలామంది, మరి పెద్ద పెద్ద బోధకులని, భక్తులని చాలామంది చలామణి అవుతున్నారు ఈ యొక్క ప్రపంచంలో. యేసుక్రీస్తు సంబంధులుగా క్రైస్తవ మతంలో చలామణి అవుతున్నారు. అయితే వాళ్ళని నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి సైంటిఫిక్గా ప్రూఫ్ ఇవ్వటం కానీ, హిస్టారికల్ ప్రూఫ్ ఇవ్వటం కానీ, ఆస్ట్రోనామికల్ ప్రూఫ్ ఇవ్వటం కానీ, అవన్నీ ఎవరు అడిగారు మిమ్మల్ని? ఎవరు అడిగారు? యేసు ప్రభు వారి యొక్క జననం చారిత్రకం, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని లేదా అంటారు చాలామంది. ఎవరు అడిగారు మిమ్మల్ని ఇవన్నీ? ఇవన్నీ రాంగ్ డైరెక్షన్లో పాయింట్ చేస్తున్నవి. నిజముగా మనందరం అడగాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క పుట్టినరోజు ఎక్కడ జరిగిందని రాయబడి ఉన్నదో చూపించండి. ఎవరెవరు పుట్టినరోజు చేశారో చూపించండి. ఇది కదా ప్రాముఖ్యమైన విషయం. సో దేవుని లేఖనాల్లో యేసు ప్రభు వారి పుట్టినరోజు ఎవరు చేశారో చెప్పండి చాలు, చూపించండి. లేఖనాల్లో ఎవరెవరు దేవుని కుమారుని యొక్క పుట్టినరోజు అంటే యేసు ప్రభు వారు పుట్టినరోజు చేశారో చెప్పండి. దేవుని వాక్యంలో ఎక్కడుంది? లేదు. దేవుడు యేసు ప్రభు వారి పుట్టినరోజుని పాటించమని ఆజ్ఞ ఇచ్చాడా? ఎవరైనా చూపించండి. ఆజ్ఞ ఇస్తే మనందరం చేద్దాం. ఆజ్ఞ లేదు. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉందని చెప్పాను కదా నేను, అందుకే అడుగుతున్నా. దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత అంటే, ఆ వాక్యం ప్రకారం యేసుప్రభువు వారు పుట్టారు, ఆ వాక్యం ప్రకారం యేసుప్రభువు వారు చనిపోయారు, ఆ వాక్యం ప్రకారం యేసుప్రభువు వారు తిరిగి లేచారు, ఆ వాక్యం ప్రకారం అన్నీ జరుగుతున్నాయి. అలాంటప్పుడు యేసుప్రభువు వారి పుట్టినరోజు వాక్యం ప్రకారం ఎందుకు చేయరు మీరు? అది వాక్యంలో ఎందుకు చూపించరు? యేసు ప్రభువు వారు కానీ ఆయన శిష్యులు కానీ ఆయన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నట్టు దేవుని వాక్యంలో చూపించండి. క్రైస్తవుల్ని పిచ్చివాళ్ళని చేసి వాళ్ళని దేవుని వాక్యానికి అవిధేయుల్ని చేస్తున్నారు మీరు. దేవుని వాక్యం ఎంత ప్రాధాన్యతమైనదో దాన్ని తగ్గిస్తున్నారు మీరు. మీ సొంత ఆచారాలు పెట్టుకోవటం, మీ సొంత పండుగలు పెట్టుకోవటం వలన మీరు దేవుని వాక్యం యొక్క విలువని తగ్గిస్తున్నారు, దాని అధికారాన్ని తగ్గిస్తున్నారు. మీకు చేతనైతే అందరినీ దేవుని వాక్యానికి విధేయులను చేయండి, అవిధేయులను కాదు. అది ఈ రోజున అందరికీ మా సంఘం ద్వారా తెలియపరిచే విషయం. దేవుని వాక్యం ఎంత విలువైనది. గత వారం చెప్పాను, అంతకు ముందు వారం కూడా చెప్పాను. భక్తులందరూ ఇలా రాయబడి ఉన్నది, ఇలా రాయబడి ఉన్నది, ఇలా రాయబడి ఉన్నది, ఇలా రాయబడి ఉన్నది అనే చెప్పారు. దాని యొక్క విలువని కాపాడారు భక్తులందరూ. మరి మీరు ఎక్కడ రాయబడి ఉందని యేసుప్రభువు వారి పుట్టినరోజు చేస్తున్నారు? ఎవరు చెప్పారని యేసుప్రభువు వారి పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తున్నారు? ఎవరు చెప్పారని మీరు ఈ యొక్క నక్షత్రాలు పెట్టుకుంటున్నారు, స్టార్స్ ప్రతి ఇంటి దగ్గర? ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారని క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటున్నారు? దేవుని వాక్యం యొక్క ప్రూఫ్ ఏంటి? ఎవిడెన్స్ ఏంటి? దానికి ఆజ్ఞ ఏంటి? దానికి ఏమీ లేకుండా ఏది పడితే అది చేస్తే ప్రభువారు మెచ్చుతాడా?
దేవుని వాక్యములో కమాండ్ ఉండాలి, దేవుని వాక్యములో ఆజ్ఞ ఉండాలి. ఇంత చిన్న విషయం ఎలా మర్చిపోయారు? అపవాది మనుషులను పిచ్చివాళ్ళని చేస్తుందండి. యేసు ప్రభువారికే దేవుని వాక్యం చెప్పాడు అపవాది, సామాన్యుడు కాదు. నువ్వు ఇక్కడి నుంచి దూకు, నీ పాదము రాతికి తగలకుండా దేవుని దూతలు వచ్చి పట్టుకుంటారని రాయబడి ఉన్నది అంటాడు. చూసారా, అపవాది చాలా మందిని చాలా తెలివిగా మోసం చేస్తాడు. కొంతమందినేమో వాక్యం చెప్పకుండా మోసం చేస్తాడు, కొంతమందినేమో వాక్యం చెప్పి మోసం చేస్తాడు, రాంగ్ అప్లై చేస్తాడు వాక్యాన్ని. ఈ రోజున మీరందరూ అర్థం చేసుకోవాలి, యేసు ప్రభు వారికి పుట్టినరోజు సెలబ్రేట్ చేయటం అనేది వాక్య విరుద్ధము. బికాజ్ ఎవ్వరూ కూడా దేవుని వాక్యం ప్రకారం పుట్టినరోజులు చేయలేదు, ఎవరు చేయలే, కేవలం అన్యజనులు మాత్రమే చేశారు. ఉంది, రాజైన హేరోదు పుట్టినరోజు పండుగ చేయడం చూసాం మనం. బాప్తీసం ఇచ్చి యోహాను చేసుకోలేదు, యేసుప్రభు వారు చేసుకోలేదు, భక్తులు ఎవరు చేసుకోలేదు, ప్రవక్తలు ఎవరూ చేసుకోలేదు. అన్యజనులు మాత్రమే పుట్టినరోజు పండుగలు చేయటం మనం గమనిస్తూ ఉన్నాం బైబిల్ ప్రకారం. ఈ రోజున చాలామంది హ్యాపీ బర్త్డే టు యూ అని పాటలు పాడతారు. ఫేస్బుక్ నిండా చిన్నానికి హ్యాపీ బర్త్డే, మామయ్యకి హ్యాపీ బర్త్డే, ఫ్రెండ్కి హ్యాపీ బర్త్డే, కూతురికి హ్యాపీ బర్త్డే, నాన్నకి హ్యాపీ బర్త్డే, అందరికి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డేని ఎవరు చేశారండి బైబిల్లో? బైబిల్ యొక్క ఆధారం ఏది? వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్? ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఆన్ యువర్ ఓన్ స్టఫ్, యువర్ ఓన్ ట్రెడిషన్, డోంట్ ఇన్క్లూడ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పబాకు. If you want to do your own stuff, or if your own path, if you want to go in your own path, so why are you including the word of God? Don't include, na. దేవుని వాక్యంతో సంబంధం లేకుండా చేసుకో, ఏదైనా చేసుకుంటే. ఇప్పుడు యేసుప్రభు బర్త్డే చేసుకోవాలనుకోండి, దేవుని వాక్యాన్ని ఇంక్లూడ్ చేయబాకండి. మీకు అది సంబరంగా ఉంది, మీరు చేసుకోండి. లేని దాన్ని ఎందుకు దాన్ని బలవంతంగా ఇక్కడ ఉందని చూపిస్తారు? ఆ రోజున గొల్లలు ఆ గొర్రెలను కాచుకుంటూ ఆ మైదానంలో ఉన్నప్పుడు దూతలు వచ్చి వాళ్ళకి సమాచారం తెలియపరిచారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆకాశంలో పాటలు పాడారు. ఎవరు? దేవదూతలు. అది వన్ టైం ఈవెంట్. నెక్స్ట్ ఇయర్ పాడలేదు, ఆ తర్వాత ఇయర్ పాడలేదు. ఇంకా ఆయన పుట్టాడు, వచ్చాడు కాబట్టి, పైనుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళు సంబరంగా ఆనందించారు. మానవుల కోసం ఒక దేవుడు ఒక సొల్యూషన్ ఇస్తున్నాడని సంతోషపడ్డారు. అంతేగాని సంవత్సరం వెంబడి సంవత్సరం వీళ్ళు వచ్చి దేవదూతలు వచ్చి పాటలు ఏం పాడలేదు కదా, స్తోత్రాలు ఏం చేయలేదు కదా, పుట్టినరోజులు ఏం చేయలేదు కదా. అయినా పుట్టినరోజు పండుగ సంవత్సరం వెంబడి సంవత్సరం యేసు ప్రభువారికి ఎవరు చేయలేదండి. ఓకే, అలా మనం కూడా చేయకూడదు అని మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క లేఖనాల ప్రకారం మనందరం ప్రవర్తించాలని మరి ప్రభువారు కోరుతూ ఉన్నారు. ఏంటి? దేవుని యొక్క లేఖనాల ప్రకారం మనందరం ప్రవర్తించాలే కానీ లేఖనాలకు విరుద్ధంగా ప్రవర్తించకూడదు. ఎన్ని ఆచారాలు అబ్బా యేసు ప్రభువారి చుట్టూ స్టార్ట్ చేశారో చెప్తాను చూడండి. వాక్యంలో లేవండి. క్రిస్మస్ క్యారల్స్ అని తిరుగుతారు, వాక్యంలో లేదండి అసలు వాక్యంలో. ఆ తర్వాత సెమీ క్రిస్మస్, క్వార్టర్ క్రిస్మస్, రకరకాల క్రిస్మస్లు చేస్తారు, వాక్యంలో లేవండి. స్టార్స్ పెడతారు, వాక్యంలో లేవండి. ట్రీ పెడతారు, వాక్యంలో లేదండి. అసలు యేసు ప్రభువారు పుట్టినరోజు డేటు డిసెంబర్ 25, వాక్యంలో లేదండి. ప్రభువారు మనకు చెప్పాలనుకోలేదు, అది నేను అంటుంది. ప్రభు మనకి యేసు ప్రభువారి యొక్క పుట్టినరోజుని చెప్పాలనుకోలేదు, లేకపోతే క్లియర్గా రాసేవాడు. మిగతా పండ్లకు రాశారు కదా, ఏమని? పలానా రోజున సాయంకాలమున పలానా టైంలో ఇది చేయవలెను అని చెప్పాడు ప్రభువారు. అలా అయితే మనకు చెప్పేవాడు కదా యేసు ప్రభువారు పుట్టినరోజుని. ఓకే, ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడానికి కాదు, అమాయకులైన క్రైస్తవులను
వాక్యానికి అవిధేయులుగా చేయవద్దు దయచేసి. అది నా బాధ. వాళ్ళందరినీ వాక్యంకి విధేయులయ్యే వాళ్ళుగా చేయండి. వాక్యానికి అవిధేయులుగా చేయొద్దు. వాక్యాన్ని మర్చిపోయి సొంత కార్యక్రమాలు చేసుకునే వారిగా చేయవద్దు దయచేసి. వాక్యానికి విధేయులయ్యి మంచిగా దేవునికి విధేయతతో జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి మరి మీరు ప్రసాదించాలని నేను కోరుతున్నాను. అందుకే ఈ విషయాలు చెప్తున్నాను. మీరు ఏ పండుగ చేసుకుంటే నాకేం ప్రాబ్లం లేదండి. అయితే అది దేవుని వాక్యంలో లేకుండా మరి దేవుని వాక్య సంబంధమైనదని చెప్తుంటే మాత్రం ప్రాబ్లం. చాలామంది ఎంత బాగా చెప్తారంటే యేసు ప్రభువారు నరవతారుడుగా వచ్చాడు, నరవతారుడుగా వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. అంతకుముందు వాళ్ళకి తెలియదా? పేతురుకు తెలియదా ఏంటి? యోహానికి తెలియదా నరవతారుడుగా వస్తే సెలబ్రేట్ చేసుకోవాలని? యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? తండ్రి యొద్ద ఉన్నాడు. ఉండేవాడు, వచ్చాడు, మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళాడు. అంతే. ఉన్నాడు, వచ్చాడు, మళ్ళీ అక్కడికే వెళ్ళి కూర్చున్నాడు. ఇది జరిగింది. ఆయన పుట్టుక కానీ ఆయన మరణం కానీ ఇక్కడ ఎవరు సెలబ్రేట్ చేయలేదండి. ఎవరు సెలబ్రేట్ చేయలే. ఇంత చిన్న విషయాన్ని మర్చిపోతే ఎట్లా? సో క్రైస్తవ మతం అనేది 4వ శతాబ్దంలో ఏర్పడింది. వారి యొక్క సిద్ధాంతాల ప్రకారమే క్రైస్తవులు ఇప్పటికి కూడా నడుచుకుంటున్నారని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అర్థమవుతుందా? వారు క్రీస్తు దేవుని అవతారం అని చెప్పి క్రీస్తు చుట్టూ ఒక మతాన్ని అల్లి మానవుల్ని వాక్య విరోధంగా ప్రవర్తించేటట్లుగా చేశారు అని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. అందరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను.